దిశ, ఇప్పుడు ఇది పెద్దది వంకాయ ఉంది, ఇక్కడ ఇంకా ఏంటో ఉన్నాయి. నేను ఎప్పుడు వంకాయ అయితే చూశాను, కానీ మిగతా రెండు ఏంటి కొత్తవా ఏంటి? ఎవరు తెచ్చారు? ఏంటి ఇది? ఎల్లో స్క్వాషా? అంటే ఇది ఈక్వల్ టు జుకినీయా? మెక్సికన్ ఫుడ్కి జుకినీ లాగానా? అయితే నేను గ్రీన్ చూశాను, కానీ ఈ ఎల్లో స్క్వాష్ నేను చూడలేదు, ఇప్పుడు ఈ మధ్యలో చూడలేదు, అందుకని నాకు కొత్తగా అనిపించింది. ఆ తర్వాత ఇవి కూడా చూడలేదమ్మా నేను, కొత్తదేమో. ఏంటిది? సాటర్న్ పీచెస్సా? ఇది ఏ ప్రోడక్టు? పీచ్ ఫ్యామిలీలోకి వస్తుందా? చూడటానికైతే దూరం నుంచి ఆపిల్స్ లాగా ఉన్నాయి, కలరు లైట్ గ్రీను, లైట్ నెఫ్టరిన్ లాగానా? నేనైతే ఇవాళే చూస్తున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది షేపు. ఇది అవే లైట్ ఎల్లో కలర్లో పంప్కిన్లా, బుల్లి పంప్కిన్లు ఉండేవి చూడు, దాని పేరేంటి? మన ఇద్దరం బాగా తినేసేవాళ్ళం కదమ్మా చిన్నవి, ఇదే బాక్స్, ఇదే సైజు. పర్సిమాన్స్, అలా ఉంది షేప్ ఇది, బట్ కలర్ అయితే యాపిల్స్ కలరే. ఇదేమో ఇవాళ చానాళ్ళకి దొరికినట్టుంది. ఇది బైంగన్కా భర్తా చేస్తాను, అది అమ్మ తింటుంది. అది ఒకసారి మనం ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అమ్మ తిన్నది, ఇంకప్పటి నుంచి నేను వీడియో చూసి చేయటం నేను నేర్చుకున్నా. బైంగన్కా భర్తా నాకు అసలు ముందు తెలియదు ఇండియాలోను, ఇప్పుడు ఇక్కడ చూసి రెసిపీ యూట్యూబ్లోను. ఆయన ఎవరు? ఆయన పేరు మీ నాన్న బ్రదరు రణ్వీర్, ఆయనదే చూసి చేశాను, ఇంకప్పటి నుంచి అదే ఫాలో అయిపోతున్నాను. అది కూడా ఆయన వాళ్ళ అమ్మగారు చెప్పిన రెసిపీ అంట, అది చెప్పాడు అనమాట ఆయన ఫస్ట్. అబ్బా ఏమి ఇంట్రెస్టింగ్గా చెప్తాడో కదా. ఇవాళైతే ఇవి కొత్త ఐటమ్స్ అనమాట నేను చూసేది. ఓకే, వంకాయ పాతదేలే, చాలాసార్లు తేవటం జరిగింది. ఇది డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసి గ్యాస్ స్టవ్ మీద కాల్ చేస్తాను, అది అమ్మకి ఇష్టం, అది చేస్తాను అమ్మకి. ఇవాళ కొత్త ఐటమ్స్ చూసాను అనమాట. గుడ్.